ఓకే. ఆధార సంవత్సరం. సో, ఇక్కడ మనకు ఆధార సంవత్సరం అనేది మరి ధరలు ఎక్కువ కాకుండా, ధరలు తక్కువ కాకుండా నిదానంగా ఉన్న సంవత్సరాన్ని మనం ఆధార సంవత్సరంగా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఆధార సంవత్సరం కూడా మార్చవలసొస్తది. ఎందుకోసం అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక 4% ధరలు పెరుగుతాయి కాబట్టి ఒక 10 ఇయర్స్‌కోసారి ఆధార సంవత్సరం కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్? కాబట్టి ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సంబంధించి, వినియోగదారుల సూచి సంబంధించి, అగ్రికల్చర్ లేబర్, రూరల్ లెవెల్ సంబంధించి ఉన్న బేస్ ఇయర్ ఏదైతుందో చాలా ఓల్డ్ అది 1986, 87. దీన్ని మార్చుకోవడానికి ఒక కమిటీ వేసినాము. ఎన్ఎస్ఓ మెంబర్ అయినటువంటి మిస్టర్ అసిత్ కుమార్ సాధు అధ్యక్షన కమిటీ వేశారు. ఆ కమిటీ ప్రకారము ఈ ఏఎల్ఆర్ఎల్ బేస్ ఇయర్ సిపిఐ 2024-25కు మార్చుదామనేది ఒక ఆలోచన ఉంది. అదేవిధంగా జీడిపి బేస్ ఇయర్ కూడా ప్రస్తుతం 2011-12 దాన్ని కూడా మార్చడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది 2022-23కు మారుద్దామనేది డిసైడ్ చేశారు. కానీ ఇప్పుడు కాదు, అది 2026 ఫిబ్రవరి నుంచి మారుతుందనే విషయం అర్థం చేసుకోవాలి. ఇట్లా మనం సిపిఐ ఇలా ఇండస్ట్రియల్ వర్కర్ బేస్ ఇయర్ 2016, ఓవరాల్ సిపిఐ బేస్ ఇయర్ 2012, ఇవాళ మీకు మహాత్మా గాంధీ ప్రోగ్రామ్ అనేది సిపిఐ ఏఎల్ పైన ఆధారపడి ఉంది. ఓకేనా? సో 370 రూపీస్ ఇస్తున్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తెలుగు స్టేట్స్లో 307 రూపీస్ ఇస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏదైనప్పటికీ విషయం ఏంటంటే ఇక్కడ మనము ఈ యొక్క ధరలు ఏ రకంగా పెరుగుతున్నాయనే విషయాన్ని మనం ఇక్కడ బేస్ ఇయర్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి బేస్ ఇయర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా క్యాష్ రూపంలో ఎంత పెరిగింది, వస్తు రూపంలో ఎంత పెరిగింది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రియల్ జీడిపి ఇలా మీరు తెలుసుకోవాలంటే ఇలా కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ ఇంటూ ఇలా బేస్ ఇయర్ ప్రైస్ చేత మనము బాగా ఇది గుణించుకోవాలి. అప్పుడు ఒక 5,000 వచ్చింది అనుకుందాం. రైట్? ఇప్పుడు నామినల్ జీడిపి తెలుసుకోవాలంటే ఇక్కడ వస్తు ఉత్పత్తి ప్రస్తుతం తీసుకొని ప్రస్తుతం ధరలు తీసుకోవాలి. అప్పుడు 10,000 వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఆదాయం 5,000 నుంచి 10,000 పెరిగింది, కానీ ఇది ఓన్లీ క్యాష్ రూపంలో పెరిగింది, ఎందుకంటే వస్తు రూపంలో పెరగలేదనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి పెరిగిన 10,000 అనేది డబ్బు వల్ల పెరిగింది, ధరల వల్ల పెరిగింది, కానీ వస్తువుల వల్ల పెరగలేదనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక రంగం యొక్క నిజమైన పరిస్థితి తెలుసుకోవాలంటే రైట్ ఇక్కడ బేస్ ఇయర్ అనేది ఆధార సంవత్సరం అనేది ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. రైట్? ఓకే, థ్యాంక్ యూ.